2023 సంవత్సరాల క్రితం దేవుడు వై ఉన్న నీవు మానవుడికి ఈ లోకాన్ని కల్పించి మానవుడిగా ఉంటున్న ప్రతి మానవునికి తనలో ఉంటున్న పాపమును పరిహరించడానికి ఈ లోకాన్ని కరుదించి చనిపోయి రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు అని ఈ ప్రాంత ప్రజలకు నీవే దేవుడు, రక్షకుడు, విమోచకుడు అని. బుద్ధిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడి, నేనే దేవుడును, మరి ఏ దేవుడును లేడు అని మరణమును గెలిచి ప్రకటించిన దేవుడు అని, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించదని చెప్పిన మీరు మీ మాటను విశ్వసిస్తూ చెప్పిరమ్మని మాతో ఈ ప్రాంత ప్రజలకు యేసు ప్రభు దేవుడు, రక్షకుడు, విమోచకుడు, ఆయన ద్వారానే రక్షణని రాత్రి ప్రాంత ప్రజలకు చెప్పి వెళ్తున్నాం. విన్న నీ బిడ్డలను మీరు రక్షించండి, నీ బిడ్డలను మీరే కాపాడండి, నీ బిడ్డల జీవితాల్లో మేలు చేయండి, కుటుంబాన్ని బలపరచండి. చేరువచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఆచరించి మేలు చేసి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరు పట్టుకోండి. డబ్బులు కొడదాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో క్రిస్మస్ కేక్ కట్ చేస్తుండగా దేవుడు ప్రాంత ప్రజలకు అనేకులకు రక్షణ కలుగుదేను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. We wish you స్పూన్స్ ఉన్నాయా? బాగా నిలకెట్టుకున్నాను. మమ్మల్ని చూడు జరా. అక్కడ పెట్టండి. మీరిద్దరు అందరూ అయిపోయింది. జరా దిలీప్, దిలీప్ ఫోటోగ్రాఫర్ చేంజ్ చేయండి. ఇక ప్రేమ ఎక్కువ ఉండాలి కానీ కేక్ తక్కువ ఉండాలి. పాస్టర్ ఒకసారి రండి. ఆ సిస్టర్ సిస్టర్ ఇక్కడ రండి. పాస్టర్ అమ్మా తొందరగా. మరి అమ్మ ఇక్కడ త్వరగా చెప్పలు కొడదాం. అమ్మా అందరికీ దుఃఖం మేడం.
Subscribe for more videos. అవునా? చిన్న బహుమతి, అది ఎంతటైనా బహుమతి. ఈ స్పూన్ ఇచ్చిన గిఫ్టే. అవునంటారా కదట్రా? ఒకవేళ నాకు ఈ స్పూన్ ఇచ్చారు అనుకోండి, మంచిగా జేబులో పెట్టుకొని తీసుకుపోయి కొన్ని రోజులైనా దీన్ని ఖచ్చితంగా వాడుకుంటా. ఏదైనా బహుమతే, అది పొందుకోవటం చాలా గొప్పతనం. దాని స్తోత్రం. హల్లెలూయా. అదే ఒక్కరికి ఇచ్చారంటే ఆ ఇంటి వారందరికి ఇచ్చినట్టే. ఒకవేళ సంఘంలో ఒక్కరికి ఇచ్చిన సంఘస్థులందరికీ కూడా ఇచ్చినట్లే. దైవజనులకి, వారి బృందానికి దేవుడు ఇచ్చిన ఆ ప్రేమను బట్టి చాలా వందనాలు. మా సంఘం తరపున, ఈ ప్రాంత ప్రజల తరపున దేవుడు మిమ్మల్ని దీవించాలని మేము కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ సమయంలో కొంతమందికి గిఫ్ట్స్ తీసుకురండి. ఉన్నాయి నా దగ్గర, నేనే చదువుతున్నాను. ఓకే, ఈ సమయంలో మరి అయ్యగారు వాళ్ళు ప్రేమించి దైవజనుల సమక్షంలో లేదా కుటుంబస్తులు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలో మొదటిగా ఎంకవ్వ బర్రె ఎంకవ్వ. త్వరగా రండి, పేరు చెప్పినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం పెట్టండి. అదే పేర్లు చదివినప్పుడుగా. ఓకే, నెక్స్ట్ నర్సవ్వ, బర్రె నర్సవ్వ. మొదటిగా నెక్స్ట్ సర్రవ్వ. పైకి ఎక్కండి, ఫోటో తీసుకోండి. ఇవన్నీ కూడా శిరీష గుర్తుగా మాత్రమే. ఏది ఇక్కడ జరుగుతున్నదంతా శిరీషను బట్టే, ఆమె గుర్తుగా మరి ఈ విధంగా దేవుడి ఇచ్చిన ప్రేమను బట్టి జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. ఆయన తీర్థంలో చూస్తాడో తెలుస్తలేదు, చెప్పాలి నువ్వు టక్కుమని. ఓకే, నెక్స్ట్ నర్సవ్వ, సరవ్వ, కొమరమ్మ, కొమరమ్మ. సిస్టర్స్ ఉన్నారు కదా, లేడీస్ తీసుకోండి. ఎవరన్నా ఉన్నారు ఇప్పుడు అక్కడ మీరు తీసుకోండి. సిస్టర్స్ ఉన్నారు కదా, ఎవరన్నా గారి చేతులు. అయ్యగారు ఏది? రండి రండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇప్పించి ఉన్నారు కదా చాలా మంది. డాడీ చేతుల నుంచి ఒకళ్ళు అట్లా. ఓకే, నెక్స్ట్ అన్నమ్మ. రండి అన్నమ్మ, ఇద్దరు కలిసి అట్లా. మామయ్య, ఎప్పుడు కొడదాం మామయ్య. ఓకే, రెడ్కమ్మ గారు మిరియాము తీసుకొని కొన్నేళ్ళకి ఇవ్వండి. రెడ్కమ్మ మిరియాం కొంచెం బలహీనం ఉందని. చారు, ఇక్కడ మీకు చెప్తున్నాం కదా, మా మాటను ఈ అమ్మ వస్తుంది. ఓకే, సుమంతవ శారమ్మ తీసుకొని ఇంటికి పోయినాక అమ్మకి మళ్ళా మనవడు కదా కప్పేవు. ఎవరిలో అయితే మా ఇంట్లో కానీ పర్లేదు సార్, బాగా నేను ఇంతే ఉంటాను. మీరు ఏమంటే సిస్టర్ చెప్పలు కొడతారా? ఎంకవ్వ, ఎల్లవ్వ. ఓకే, ఎవరన్నా తీసుకోండి. ఈ అమ్మని తీసుకోమని. ఈ అమ్మ నువ్వు తీసుకొని ఎల్లవ్వకి మనం నువ్వే తీసుకో. తొందరగా రావాలి. చప్పలు కొడదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గిఫ్ట్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా అట్లనే పట్టుకొని ఉండండి. మన మధ్యలో దైవజనులు ఉన్నారు. జయలే గారు ముందుకు వచ్చి ఆఖరి ప్రార్థన చేస్తారు.
ఓకే, గోదావరి నుంచి వచ్చిన అయ్య గారు ఆశీర్వాదం ఇస్తారు. ఈనాటి గుడికను ముగించుకుందాం. ఓకేనా, క్లోజ్ కదా. గిఫ్ట్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా అట్లనే పట్టుకొని ఉండండి. ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నయము లేని లోటును దేవుడే వారి హృదయాలను ఆదరించి బలపరిచినట్లు. అమ్మా ప్రార్థన ప్రత్యేకంగా తీసుకున్న వారు వారి కోసం ప్రార్థన చేయండి. దేవుడు వారిని దీవించాలని, వాళ్ళ పిల్లల్ని దీవించాలని, యేసేపు మరియములకు గొప్ప ఆదరణ దేవుడు కలుగు చేసి వారిని బలపరచాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో ప్రభావ నువ్వు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు. నీ దాసుల్ని మహిమలోకి పిలుచుకున్నాం. ప్రభావ తనని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన సమయంకి వందనాలు. ప్రభావ తను ఏదైతే చేయలేకపోయిందో తండ్రి, తన నామాన్ని బట్టి ఇప్పుడు చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకి అవకాశం ఇచ్చిన నీకు స్తోత్రంలో దాన్ని ముద్ర వేయండి. నీకు మహిమకరంగా చేయండి. నేను ఆశ్రయించి కాపాడండి. వర్తమానాన్ని మీరు ఆశ్రయించి కాపాడండి. ఈ సన్నిధి కాంతిని ఉదయింపచేసి కరుణించండి. సమాధానం కలిగించండి. గెలిచుండగా మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళండి. మీరు గ్రామాలకు గెలిచిన వారిని చలి నుంచి కాపాడండి. యాక్సిడెంట్ ప్రాబ్లం తప్పించండి. ప్రభావ ప్రేమతో చేసిన ఈ కార్యక్రమాన్ని అంగీకరించి లోపల నుండి కరుణించి క్షమించండి. అంగీకరించమని, సమాధానకర్తగా మా మధ్యలో ఉండి తోడుకొని పోమని, సంతోషంతో తోడుకొని పోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దైవజనులు ఆశీర్వాదం ఇస్తారు. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆదరణ, కాపుదల, నడిపింపు, ఆది సంఘం నడిపించిన ఆయన కృప ఈ మీటింగ్ పెట్టిన వారితోనూ, కుటుంబంతోనూ, గోదావరి నుంచి వచ్చిన సంఘంతోనూ, ఇక్కడున్న సంఘ దైవజనులు, వాక్యం అందించిన వారి కుటుంబాల సంఘం అంతటితోనూ సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. పైన అపరాధం చేసిన వారిని క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించండి. మన శోధనలో ఏకాదశిని తప్పించండి. ఎందుకనగా రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మరి గడిచిన కొన్ని దినాల నుంచి ఇలా జరిపించాలని యేసేపు గారి కుటుంబం, రాజయ్య గారి కుటుంబము, కుమారులు ఎంతో ప్రయాసపడుతున్నారు. సంఘం కూడా ప్రార్థన చేశారు. కాబట్టి ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసిన యేసేపు గారి కుటుంబానికి, వారి కొడుకులకి, కుటుంబస్తులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ కుటుంబాన్ని ప్రేమించి అంత మాత్రమే కాదు, దూర ప్రాంతం నుంచి, గోదావరి నుంచి వచ్చిన దైవజనులకి, సిస్టర్ గారికి, వారి టీం అందరికి కూడా చప్పట్లు కొడదామా. మంచి డాన్సులు, నాటిగా మనని ఎంతగానో కొంతమందికి తెలియని ప్రజలకు కూడా ప్రభువుని ఎలాగ నమ్ముకోవాలని మంచి స్కిట్ను చిన్న పిల్లల కాడ నుంచి పెద్దల వరకు కూడా వేశారు. ఇప్పుడు మిమ్మల్ని దీవించును గాక. మీ టీం అంతటిని దేవుడు అనేక ప్రాంతాల్లో వాడుకును గాక. ఆమేన్. ఈ కుటుంబానికి మరి ఈ కూడిక కొరకు వచ్చిన రేకొండ సంఘస్థులందరికీ, లమ్మడిపల్లి నుంచి వచ్చిన సంఘస్థులకి, యవ్వన బిడ్డలకు, పాటలు పాడిన వాళ్ళకి, అమ్మగారికి, డాన్స్ చేసిన డోనాకు, సహకరించిన కోటికి, ఓకే, పేరున ప్రతి ఒక్కరికి, సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేసిన బ్రదర్కు, ఈ ప్రాంత ప్రజలందరికీ వాక్యం విని, పాటలు విని, ప్రభువుని మాటలు విన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఓకే, ఇప్పుడు అందరికి కూడా ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. అందరూ కూడా మంచిగా భోజనం చేసి తిరిగి మరలా మీ స్వగృహాలకు వెళ్ళి నిత్యము ఈ కుటుంబం కోసం ప్రార్థన చేయమని జ్ఞాపం చేస్తున్నాను. ప్రత్యేకంగా మంచి వాక్యం అందించిన దైవజనుడికి, జయలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అందరూ కూడా చప్పట్లు కొడదాం. దేవుడు మన జయలయ్య గారి ద్వారా ఈ క్రిస్మస్ దినాలు అనేక రీతిలుగా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. దేవుడు అనేక ప్రాంతాల్లో దైవజనుల్ని వాడుకున్నాను గాక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.